అలాగే జూన్ 3వ తేదీకి ఉమ్మి సలీం గారు మాట్లాడడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక గురించి హరిచంద్ర ఘాట్ అని చెప్పేసి, నిజంగా అంటే పూర్వంలో హరిచంద్ర గారు అక్కడ ఉన్నారు కాబట్టి హరిచంద్ర ఘాట్ అనే పిలవాలని చెప్పేసి చెప్పినారు, నిజమే. కానీ హరిచంద్ర ఘాట్లో తాగడం కానీ, పేకాట ఆడడం కానీ, తర్వాత జంతువులు అక్కడ పోయి ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడడం అనేది జరిగింది. సరే, ఇది దీనికి సంబంధము ఎంతవరకు దీంట్లో సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇది ఉంటుంది చెప్పండి. ప్రభుత్వం గెలిచి సంవత్సరం అయితే ఉంది. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా మీరు హరిచంద్ర ఘాట్కి వెళ్ళి ఇక్కడ తాగడం వేస్తూ ఉన్నారు, ఎవరు ఇది చేస్తూ ఉన్నారు, ఇంత గలీజ్ చేస్తూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. అది శ్మశాలలో కాల్చేది మిషన్ ఉంది, దాన్ని చూసి రామజల్లలో పెట్టేశారు, మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు గాను, మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంవత్సరం అయితే ఉంది, నెల కాదు 2 నెలలు కాదు, సంవత్సరం వరకు మీరు ఎందుకు ఆ పనులు ఎందుకు మీరు చేయడం లేదు? మీరు అలీబాబా అని ఒక పేరు పెట్టినారు, చాలా మంచిది. అలీబాబా అంటే ఒక మహనీయుడు ఆయన, మీకు తెలుసో తెలియదో కానీ. ఎందుకంటే ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి మీరు మాట్లాడుకొని సాయన్న కోటి అని మీరు ఏమన్నా రాస్తున్నారేమో నాకు తెలియదు. మరి ఆ సందర్భాల్లోనే మీరు ఆ మహనీయుడు పేరు మన ప్రియతమ నాయకుడికి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి పెట్టినారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే దొంగతనం చేసి సొమ్మును కూడబెట్టింటారో ఆ సొమ్మునే అలీబాబా గారు తీసుకురావడం జరుగుతుంది అనమాట. అట్లా పూర్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచి దాన్ని కూడబెట్టింటారో అదంతా తీసుకొని వచ్చే ఈ రోజు ఆదోనికి డెవలప్మెంట్ అనేది చేశారు. ఈ సందర్భంగా నేను నిర్భయంగా తెలియజేస్తా ఉన్నాను. అలీబాబా అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన మహనీయుడు. అది మీకు కూడా తెలుసు, మహనీయుడు అనేది మీకు కూడా తెలుసు. మీరు ఎందుకు గాను ప్రతిసారి ఆయనకే టార్గెట్ చేసి చెప్తున్నారో తెలియదు. ఇది మీ ప్రభుత్వంలో ఉంది, మీరు చేయలేకపోతున్నారా ఏమన్నా? ఇప్పుడు ఈద్గా ఉంది, షాయి ఈద్గా, రంజాన్కి బక్రీద్కి అక్కడ ప్రతి ముస్లిమ్స్ వెళ్ళి నమాజ్ చేస్తారు, ఎంతో పవిత్రంగా నమాజు చేస్తారు. ఆదోనిలో ముస్లిం మైనారిటీస్ అందరినీ పిలిపించి మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు కూడా అక్కడ హాజరైనారు. మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు పార్థసారథి కూడా ఆ రోజు మీరు అన్నారు, అన్న మీకు చాలా అదృష్టం ఉంది, ఈ వర్క్ మీకు వచ్చింది కాబట్టి, నాకు రాలేదు కాబట్టి నేను ఇది ఎందుకన్నా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా మీరు చేయలేరా? ఆ రోజు 2,60,00,000 తెచ్చి మేము చేస్తా, ఒకవేళ మా ప్రభుత్వం వచ్చింటే మేము ఖచ్చితంగా ఈద్గాని డెవలప్ చేసి ముస్లిమ్స్ మైనార్టీ చేతుల్లో పెట్టేవాళ్ళం. కాబట్టి మేము రాలేదు, ఓడిపోయినాం. మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎంతో సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మీరు అందరి వాడిలాగా కలిసిపోవాలని మీ నిర్ణయం ఉంది కాబట్టి మరి ఈ పనులు చేసి మీరు ముస్లిం మైనార్టీ మనసును గెలుచుకోండి. ఎందుకు వద్దంటారు? మక్బూరాద్ ఉంది కబ్రస్థానం, దాన్ని డెవలప్మెంట్ చేయండి. అది డెవలప్మెంట్ లేదని ఎంత మైనార్టీ ముస్లిమ్స్ అందరూ ఇది చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలేక మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉంది, మరి దానికి కూడా మీరు ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దానికి కూడా డెవలప్మెంట్ చేయడానికి మీ ప్రయత్నంగా మీరు కృషి చేయండి. దానికి మన గోనెగండ్లలో జరిగినది హాజరాబీ విషయం, వాళ్ళ అమ్మగారు మీకు ఎదురు చూస్తూ ఉన్నారు, నా పెద్ద కొడుకు ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు న్యాయం చేస్తాడని చెప్పేసి. మీరేమో దాంట్లో ఆ రోజైతే మీరు కేవలం ఒక రాజకీయంతో లబ్ధి పొందడానికి కోసం మాత్రమే ఆ రోజు మీరు ఆ విషయాన్ని చాలా హంగామా అంటే అంత హంగామా చేశారు. ఏదో ఈ రోజే నేను ఆ అమ్మాయికి న్యాయం చేస్తానని ఈ ప్రభుత్వంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మీరేమన్నా వాళ్ళు ఇచ్చిన డబ్బుకి అమౌంట్ తీసుకొని అసలు ఈ రోజు అసలు నోరుపోవడం కూడా లేదు ఆ పాప గురించి. ఆ తల్లి మీ కన్నులు కాయలు కాచేటట్లుగా మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె. మీరు ఎందుకు గాని వెళ్ళడం లేదు? ప్రతిసారి ఏదన్నా మాట్లాడినారంటే సాయి ప్రసాద్ రెడ్డి అది చేయండి, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇది. మీ ప్రభుత్వం వచ్చిందన్న మీరు చెయ్యండి అని మేము మీకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏమంటే, మీరు అక్కడ హరిచంద్ర ఘాట్లో వాచ్మ్యాన్ సరిగా పని చేయడం లేదు కాబట్టి వాచ్మ్యాన్ని తొలగించేసి, అన్న అక్కడ మీరే హరిచంద్ర అక్కడ వాచ్మ్యాన్గా అదో నేను ఈ స్టిక్ మీకు కానుకగా పంపిస్తా ఉన్నాను, అక్కడ మీరే కాపలాగా ఉండి అక్కడ ఎవరైతే తాగడానికి వస్తారో, జంతువులు ఎవరైతే వస్తారో ఈ కర్ర మీకు గిఫ్ట్గా పంపిస్తున్నారన్న, మీరు అక్కడ ఉండి
అవన్నీ తోలుకుంటూ అక్కడ ఎవరికి రాకోకుండా కాపలా కాయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ సెలవు తీసుకుంటాను. నా పేరు జులేకాబి, నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తాను.